నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణలో 22A భూముల వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ భూములను పరిరక్షించడం, అక్రమ రిజిస్ట్రేషన్లు అడ్డుకోవడం కోసం ఉద్దేశించిన సెక్షన్ 22A ఇప్పుడు ప్రైవేటు భూముల యజమానులకు ఇబ్బందిగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల ఎకరాల ప్రైవేటు భూములు నిషేధిత జాబితాలో చేరాయన్న ప్రచారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. అయితే ఈ గందరగోళానికి ప్రధాన కారణం ప్రభుత్వ విధానం కాదని, రికార్డుల నిర్వహణ, డేటా ఎంట్రీ అధికారుల నిర్లక్ష్యమేనని ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. నిజానికి 22A కొత్తగా వచ్చిన నిబంధన కాదు. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A కింద ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ, వక్ఫ్ భూములు, సీలింగ్ మిగులు భూములు, కోర్టు వివాదాలలో ఉన్న కొన్ని ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఇలాంటి భూములను ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టులో చేర్చి వాటి క్రయ విక్రయాలను అడ్డుకుంటారు. అయితే సమస్య ఇక్కడే మొదలైంది. ఒకే సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేటు భూమి ఉన్న సందర్భాలలో మొత్తం సర్వే నెంబర్ 22A జాబితాలో చేర్చడం వల్ల ప్రైవేటు భూముల యజమానులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఒక సర్వే నెంబర్లో 100 ఎకరాలు ఉంటే అందులో 1 ఎకరం ప్రభుత్వ భూమి ఉన్న కారణంగా మొత్తం 100 ఎకరాలను నిషేధిత జాబితాలో చేరిస్తే మిగిలిన ప్రైవేటు భూముల రిజిస్ట్రేషన్లు కూడా నిలిచిపోతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలతో పాటు యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ తదితర జిల్లాల నుంచి ఇలాంటి ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వచ్చాయి. కొన్ని చోట్ల ప్రభుత్వమే విక్రయించిన ఫ్లాట్లు, HMDA లేఅవుట్లు, గతంలో ప్రభుత్వ పథకాల ద్వారా క్రమబద్ధీకరించిన భూములు కూడా రికార్డుల సమస్యల కారణంగా 22Aలో చిక్కుకున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఇక పాత రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, ధరణి నుంచి భూభారతికి డేటా మార్పిడి, 22A జాబితాల ఆన్లైన్లో నమోదు వంటి ప్రక్రియల్లో జరిగిన పొరపాట్లు కూడా సమస్యను మరింత సంక్లిష్టం చేశాయని ప్రభుత్వం చెబుతుంది. గతంలో ఇచ్చిన పట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా క్రమబద్ధీకరించిన భూములు పాత రికార్డుల్లో మార్పులు చేసినప్పటికీ ఆ వివరాలు ఆన్లైన్ డేటాలో సరిగ్గా ప్రతిబింబించకపోవడం వల్ల సమస్యలు తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిణామాలపై ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. 22A జాబితాలో చేరిన ప్రైవేటు భూముల సమస్యను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులు సమస్యలను సమీక్షిస్తున్నారు. అందిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే ప్రభుత్వానికి దాదాపు 950 ఫిర్యాదులు అందినట్లు సమాచారం. వీటిలో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా నుంచే సుమారు 575 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వాటిలో 300 వరకు కేసులు ప్రాథమికంగా పరిష్కారానికి అర్హమైనవిగా గుర్తించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. సర్వే నెంబర్ మొత్తాన్ని నిషేధిత జాబితాలో ఉంచే విధానానికి బదులుగా ఒకే సర్వే నెంబర్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూములను వేర్వేరు బై నెంబర్లుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ భూమి మాత్రమే 22A పరిధిలో ఉండేలా ప్రైవేటు భూములకు రిజిస్ట్రేషన్ మార్గం సుగమం చేయాలని భావిస్తుంది. మరోవైపు 22A జాబితాలో ఆస్తి ఉందనే కారణంతోనే రిజిస్ట్రేషన్ను తిరస్కరించవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి భూమి నిజంగా నిషేధిత కేటగిరీలోకి వస్తుందా లేదా అన్నది నిర్ధారించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ వివాదంపై రెవెన్యూ మంత్రి కూడా స్పందిస్తూ అధికారుల తప్పిదాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగితే క్షమాపణలు తెలిపారు. ప్రైవేటు భూములను అన్యాయంగా 22A జాబితాలో చేర్చే చర్యలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదని స్పష్టం చేశారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పితే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు ముఖ్యమంత్రి కూడా 22A అంశంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. సాంకేతిక కారణాలతో నిషేధిత జాబితాలో చేరిన ప్రైవేటు భూములు ఎక్కడికి పోవని స్పష్టం చేశారు. అర్హత ఉన్న ఆస్తులను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే 22A వివాదం ఇప్పుడు కేవలం రిజిస్ట్రేషన్ సమస్యగా కాకుండా తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణలో ఉన్న లోపాలను బయటపెట్టిన అంశంగా మారింది. ప్రభుత్వ భూములను రక్షించేందుకు రూపొందించిన నిబంధనను క్షేత్రస్థాయి సరైన పరిశీలన లేకుండా అమలు చేస్తే అదే నిబంధన సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని ఈ వ్యవహారం స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న ప్రధాన చర్య ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమి నుంచి స్పష్టంగా వేరు చేయడం. అదే సమయంలో పాత రికార్డులు, ఆన్లైన్ డేటా, క్షేత్రస్థాయి వాస్తవాలను సమన్వయం చేసి 22A జాబితాను ప్రక్షాళన చేయాల్సి ఉంది. ఇక అసలు తప్పు ఎక్కడ జరిగింది, ఏ స్థాయిలో రికార్డుల్లో పొరపాట్లు జరిగాయి, ఎంతమంది ప్రైవేటు భూ యజమానులు ప్రభావితమయ్యారు, అధికారుల నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది అన్నది ఉన్నత స్థాయి విచారణలో తేలాల్సి ఉంది. ప్రభుత్వ భూములను కాపాడడం ఎంత ముఖ్యమో చట్టబద్ధంగా ఉన్న ప్రైవేటు ఆస్తులకు రక్షణ కల్పించడం కూడా అంతే ముఖ్యం. 22A వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలంటే నిషేధిత జాబితా తయారీలో పారదర్శకత, క్షేత్రస్థాయి పరిశీలన, ఖచ్చితమైన డిజిటల్ రికార్డులు తప్పనిసరి.